అందరికీ నమస్తే అండి. సో మనకి పోలింగ్కి ఇంకొక 28 రోజుల టైం ఉంది. 28 రోజులు. మే 13వ తేదీన పోలింగ్ జరగబోతోంది ఆంధ్రప్రదేశ్లో. జూన్ 4వ తేదీ రిజల్ట్స్. సో ఈలోగా రకరకాలుగా ఓటర్లను మభ్యపెట్టడానికో మోసం చేయడానికో ఆ పార్టీలకు అనుకూలంగానో వ్యతిరేక పార్టీలకు ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగానో ఏదో ఒకటి చేయడానికి రకరకాల సర్వేలు రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అది నిజమా కాదా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోమని నేను చాలాసార్లు చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఏబీపీ సీ వాటర్ సర్వే మీ అందరికి తెలిసే ఉంటుంది. గత నెల ఈ ఏబీపీ సీ వాటర్ వాళ్ళు మార్చి 15వ తేదీన మార్చి 15న ఏబీపీ సీ వాటర్ వాళ్ళు ఒక సర్వే రిలీజ్ చేశారు. ఎన్డీఏ కూటమికి అంటే టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కూటమికి 20 ఎంపీ సీట్లు వస్తాయి, 45% ఓటింగ్ ఉంది అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇది ఎప్పుడు మార్చి 15, 2024. మీకు గుర్తుండే ఉంటుంది ఏబీపీ సీ వాటర్ అనే సర్వే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42% ఓటింగ్ ఉంది, 5 ఎంపీ సీట్లు మాత్రమే వస్తాయి అని ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు ఈరోజు వాళ్ళు 16 అంటే 1 మంత్ అయింది. మళ్ళీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో 91,000 మందితో శాంపిల్స్ తీసుకున్నారంట ఈ 1 మంత్ గ్యాప్లో. సో రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఎన్డీఏ కూటమికి 20 ఎంపీ సీట్లే వస్తాయి, 20 ఎంపీ సీట్లే అవకాశం ఉంది. కాకపోతే ఓటింగ్ పర్సంటేజ్ 47%కి పెరిగిందంట. గత నెలలో 40% ఉన్న ఓటింగ్ పర్సంటేజు ఈ నెల 47%కి వచ్చింది. ఎంపీ సీట్లు 20 ఎంపీ సీట్లే వస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 ఎంపీ సీట్లే వస్తాయి. కాకపోతే ఓటింగ్ పర్సంటేజు 2% తగ్గిందంట. సో వాళ్ళకి 40% ఓటింగ్ ఉంది అని ఈరోజు వచ్చిన ఏబీపీ సీ వాటర్ సర్వే, ఏబీపీ న్యూస్ సీ వాటర్ సర్వే అనే దానిలో ఇచ్చారు. సో వైసీపీకి వచ్చిన ఎంపీ సీట్లు మేబీ కర్నూలు, నంద్యాల, కడప ఆ బెల్ట్ ఉండొచ్చు, తిరుపతి ఆ బెల్ట్ ఉండొచ్చు కాక అరకు కళ్ళెదురు కనిపిస్తున్నాయి. కర్నూలు, నంద్యాల, కడప, అరకు, తిరుపతి ఈ 5 అనుకుంటా. లేదు రాజంపేట ఒకటి వైసీపీకి రావచ్చు. వైసీపీకి మన కళ్ళెదురుగానే 7-8 కనిపిస్తున్నాయి, మరి వీళ్ళు 5 ఇస్తున్నారు ఎందుకో. సో ఈ మధ్య ఈ వారం రోజుల్లో ఎన్ని సర్వేలు రిలీజ్ అయ్యాయి తెలుసా? పోల్ స్ట్రాటజీస్ అని నిన్న మొన్న ఒక సర్వే రిలీజ్ అయింది. వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 120 నుంచి 130 వస్తాయని ఇచ్చారు. అలాగే నాగన్న సర్వే ఒకటి రిలీజ్ అయింది. నాగన్న సర్వే వీళ్ళు కూడా వైసీపీకి 121 నుంచి 130 వరకు వస్తాయని ఇచ్చారు కదా. అలాగే ఇంకేదో నేషనల్ సర్వే ఒకటి రిలీజ్ అయింది. టైమ్స్ నౌ లెక్కే వద్దులే, టైమ్స్ నౌ వేరు. టైమ్స్ నౌ వాళ్ళది కూడా వైసీపీకి భారీగా ఇచ్చారు, అది వేరు. సో ఒక వారం రోజుల్లో 6 సర్వేలు రిలీజ్ అయ్యి 7 సర్వేలు రిలీజ్ అయితే 6 వైసీపీకి ఫేవర్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఈరోజు వచ్చిన సర్వే ఏబీపీ న్యూస్, అలాగే నిన్న న్యూస్ ఎక్స్ అనే ఒక సర్వే, ఇది కూడా నేషనల్ సర్వే. ఇది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమిదే అధికారం అని ఇచ్చారు. నిన్న రిలీజ్ అయిన న్యూస్ అరేనా వాళ్ళ సర్వే కూడా. అంటే వరుసగా 2 రోజులు, నిన్న రిలీజ్ అయిన సర్వే, ఈరోజు రిలీజ్ అయిన సర్వే, రెండూ కూడా రిప్యూటెడ్ బాగా పేరొందిన సర్వే సంస్థలు. సీ వాటర్, ఏబీపీ సీ వాటర్ అనేది బాగా ఫేమస్, దేశవ్యాప్తంగా సీ వాటర్ అనేది ఫేమస్. ఏ ఎలక్షన్స్ జరిగినా సరే వాళ్ళు ఇచ్చే సర్వేలు దగ్గరగా ఉంటాయని భావిస్తారు. సో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే వైసీపీకి గత నెల కంటే ఈ నెల 2% ఓటింగ్ తగ్గింది. ఎంపీ సీట్లు 5, గత నెల 5 ఉన్నాయి, ఇప్పుడు 5 ఉన్నాయి. కూటమికి గత నెల 20 అని ఇచ్చారు, ఇప్పుడు 20 అని ఇచ్చారు. సో మరి దీని మీద మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కరెక్టా, నిజమా కాదా? మేబీ టీడీపీ వాళ్ళు అయితే అవును నిజమే అంటారు, ఇంకా ఎక్కువ వస్తాయంటారు. వైసీపీ వాళ్ళు అయితే సర్వేని తిడతారు, ప్లస్ నన్ను కూడా తిడతారు. అదే మన రాష్ట్రంలో బాధ. నిజంగా ఆలోచించి కామెంట్ చేసేవాళ్ళు నాకు కావాలి. దాన్ని అబ్యూజ్ లాంగ్వేజ్ లేకుండా ఒకవైపు తిరగకుండా కరెక్ట్గా ఆలోచించి కామెంట్ చేసేవాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళు మన రాష్ట్రానికి అవసరం, మన ఛానల్కి అవసరం. సో ఈ సర్వేలు ఎందుకు వస్తున్నాయి? ఎన్నికలకు ముందు వరుసగా సర్వేలు ఎందుకు వస్తున్నాయి? మభ్యపెట్టడానికి కాదా, మోసం చేయడానికి కాదా? ఇంక్లూడింగ్ టీడీపీకి అనుకూలమైన సర్వేలు అయినా సరే నేను మభ్యపెట్టడానికి వస్తున్నాయని అంట.
ఏబీపీ సీ వాటర్ అనేది ప్రో బీజేపీ, కాబట్టి వాళ్ళు ఆ సర్వే రిలీజ్ చేశారు. చాలా సింపుల్. టైమ్స్ నవ్ అనేది వైసీపీ ప్యాకేజీ, ఐపాక్ ప్యాకేజీ, కాబట్టి వాళ్ళు వైసీపీకి అనుకూల సర్వేలు రిలీజ్ చేస్తున్నారు. చాలా సింపుల్. ఆ అవగాహన, ఆ చైతన్యం ఉండాలి. టీడీపీకి అనుకూల సర్వేలు వచ్చినా, వైసీపీకి అనుకూల సర్వేలు వచ్చినా మనం నిజాన్ని కోల్పోకూడదు, రియాలిటీని గ్రహించడం వదిలేయకూడదు. థ్యాంక్ యూ.